హలో ఫ్రెండ్స్, సాబ్దానా వడ ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ, ద బెస్ట్ స్నాక్ అండ్ హెవీ టూ. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా సాబ్దానా వడ భలేగా చేయొచ్చండి. సో దీని ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా సాబుదానా అవసరమైనంత క్వాంటిటీ తీసుకుని దాన్ని ఒక 3 hours నీళ్ళల్లో నానబెట్టాలండి. ఒకవేళ మన దగ్గర టైం సరిపోకపోతే ½ an hourని మాత్రం లూక్ వామ్ వాటర్లో నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఓన్లీ నానిన సాబుదానా తీసుకుని కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఒక 1 స్పూన్ జీరా, 1 స్పూన్ షుగర్ అండ్ ½ స్పూన్ సాల్ట్. తర్వాత సాల్ట్ అవసరమైతే వేసుకోవచ్చు. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చిని ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనము విడిగా కారం పొడి వేయట్లేదు కాబట్టి చక్కగా కలుపుకోవాలండి జాగ్రత్తగా. అండ్ దీని తర్వాత ఒక పెద్ద 2-3 ఆలూస్ని బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసి మ్యాష్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఎంత క్వాంటిటీ మనకు సాబుదానా ఉంటే అంత క్వాంటిటీ ఆలు మ్యాష్డ్ మిక్స్చర్ వచ్చేటట్టు దాన్ని కూడా ఇందులో వేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో రోస్టెడ్ పీనట్స్, ముందుగా కొంచెం క్వాంటిటీ పల్లీలు తీసుకుని వాటిని లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని కోర్స్గా క్రష్ చేసి ఆ పీసెస్ని ముందుగా కలుపుకున్న మిక్స్చర్లో వేసుకుందాము. లైట్గా ఉప్పు కూడా చూసుకోండి. ఇప్పుడే ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. జాగ్రత్తగా దీన్ని అంతటిని పైనుంచి కిందికి కలుపుకుంటూ ఇప్పుడు మనం వీటిని చిన్న ప్యాటీస్ చేసుకోవాలి. సో చిన్న వడ సైజులో చేసుకోవాలి అంటే ఇదంతా చాలా స్టిక్కీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మన చేతులకి. సో చిన్న బౌల్లో ఆయిల్ తీసుకోండి అండ్ 2 చేతులకి మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న క్వాంటిటీలో ఈ మిక్స్చర్ని తీసుకొని అలా ప్యాడ్ చేసుకొని దాన్ని సెపరేట్గా ప్లేట్ మీద రెడీగా పెట్టుకోవాలి. చూపించిన విధంగా ఎక్కువగా మనము సన్నగా చేసుకోవద్దండి, బికాజ్ ఇది మొత్తం విడిపోతుంది. సో ఇలా చూపించిన విధంగా థిక్గా ప్యాటీస్ చేసుకొని పెట్టుకోండి. ఎలా అయితే మనకి కట్లెట్ ప్యాటీస్ చేస్తారో ఎగ్జాక్ట్లీ అంత సైజ్ అండ్ డెన్సిటీ కూడా అలాగే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. సో కొంచెం లావుగా ప్యాటీస్ చేసి పెట్టుకోండి చూపించిన విధంగా. ఒకేసారి ఒక 5-6 చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ని హీట్ చేసుకొని హై ఫ్లేమ్ మీద స్లోగా లేకుండా బాగా వేడివేడిగా అయినప్పుడు అప్పుడు మనం ఈ ప్యాటీస్ని అందులో వేసుకొని 15 minutes వరకు కదపకుండా తర్వాత దాన్ని వేరే సైడ్ టర్న్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బోత్ సైడ్స్ తీసేసి హాట్గా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ జ్యూసీ సాబుదానా వడ రెడీ ఫ్రెండ్స్. సో ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ చాయిస్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ పెట్టండి. Do not forget to like, share and subscribe my channel. Thanks for watching friends.